ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మీ జీవితంలో ఏది ప్రయత్నిస్తున్నా, ఏది ఆరంభిస్తున్నా తలుపులు మూయబడుతున్నాయా, ముందుకు కొనసాగలేని స్థితిలో ఉన్నారా? ఈరోజున ప్రభు ప్రవచనాత్మకమైన వాగ్దానం ద్వారా మీ జీవితంలో మీకు ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకములు, అపాయములు, మూయబడుతున్న ద్వారములన్నిటిని కూడా తెంచివేయబోతున్నాడు. ఆ ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించి మీ జీవితాన్ని సరళముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు నడిపిస్తానని వాగ్దానం చేయబోతున్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడినటువంటి వాగ్దానం చదువుదాం. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. ఆమేన్. నీ ముందు ద్వారాలు మూయబడుకోకుండా తలుపులను ప్రభు తెరవబోతున్నాడు. మీరు ఉద్యోగపరంగా ముందుకు అడుగులు వేసినా ద్వారాలు మూయబడుతున్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు కానీ ద్వారాలు మూయబడుతున్నాయి. గర్భఫలంగా తలుపులు తెరవబడినట్లుగానే కనబడుతున్నాయి కానీ ద్వారాలు మూయబడుతున్నాయి. మీ ప్రమోషన్ విషయం కావచ్చు, ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్న, ఏదైనా అభివృద్ధి సంబంధించిన ఆశీర్వదింపబడినటువంటిది ఏది తలపెట్టాలి అనుకున్న ద్వారములు మూయబడుతున్నాయి. తెరవబడినట్లుగా అనిపిస్తుంది కానీ 4 అడుగులు వేయగానే అక్కడ తలుపులు మూయబడుతున్నాయి. శాపం అనుభవిస్తున్నారు. ఇలానే మీ జీవితం అంతా కొనసాగుతుంది. ఈరోజున ప్రభు చెప్తున్నాడు, ఇక ఆ శాపం, ఆ బంధకాలు తెంచివేయబడబోతున్నాయి. నేను నీ ఎదుట ద్వారములు, తలుపులు మూయబడుకోకుండా నేను తలుపులు తెరవబోతున్నాను. నేను ద్వారములు తెరిచి మీ ముందున్నటువంటి ప్రతి అడ్డంకులు, ఆటంకములన్నిటిని తొలగించి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. నేను మీ కట్లను తెంపబోతున్నాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్న ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక మీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి దాంట్లో కూడా విఫలం, అపజయం, తలుపులు మూయబట్టం, ఓటమి, నిరాశతో, కృంగుదలతో, ఓటమితోనే వెనకకి తిరిగి రావడం, అపజయంతోనే వెనకకి తిరిగి రావడం, ఎన్నో ఆశలు, ఎన్నో కళలతో ముందుకెళ్తున్నారు కానీ నిరాశతోనే వెనక్కి తిరిగి రావడం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, ముందుకు అడుగు వేయండి, నేను తలుపులు తెరవబోతున్నాను. ముందుకు అడుగు వేయండి, ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మికతో ముందుకు అడుగు వేయండి. నేను ద్వారములు తెరిచి ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాను, విజయం ఇచ్చి నడిపించబోతున్నాను. హల్లెలూయా. ప్రవచిస్తూ మేము పలుకుతున్న మీ ఉద్యోగంలో ఇక విజయాన్ని చూడబోతున్నారు. మీ ప్రమోషన్స్లో మీరు విజయాన్ని చూడబోతున్నారు. ఏ నూతన గృహాన్ని అయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఏ స్థలాన్ని అయితే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, దేని కొరకైతే ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఏ వ్యాపారం అయితే ప్రారంభించిన ఆలోచన కలిగి ఉన్నారో, ప్రభు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఇక తలుపులు తెరవబోతున్నాను. ఆయన తలుపులు తెరవగా ఎవడు కూడా మూయలేడు కదా, ఆయన్ని ఎవరు కూడా అడ్డగించలేరు కదా, ఆయనే ఇక తలుపులు తెరుస్తా అని చెప్తుండగా మీరు ముందుకు సాగండి, ముందుకు వెళ్ళండి. ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాడు, దీవెనకరంగా నడిపించబోతున్నాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. మీ ముందుకెళ్తే మరలా నష్టం చూస్తారేమో అని కలవరపడకండి, భయపడకండి. ఎంతమంది దేవుని చిత్తమా కాదని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రోజున ఈ వాగ్దానం నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నీకు తెలియపరచడానికి ఒక ఆనువాలుగా, గుర్తుగా, సూచనగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ముందుకు అడుగు వేయండి. ఇంతకాలం మూయబడుతూ వచ్చిన తలుపులు ఇక తెరవబడబోతున్నాయి. పురాతన కాలం నుంచి మూయబడుతూ ఆటంకములు, అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా తెరుచుకొనబోతున్నాయి. మీ మార్గములన్నీ సరళపరచబడబోతున్నాయి. సాఫీగా, ఆశీర్వాదకరంగా మీ యొక్క జీవితం, మీ ప్రణాళికలకు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు ఇంతకాలం మీ బిడ్డల జీవితంలో ప్రభా నష్టము, ద్వారములు మూయబట్టము, కీడు, కన్నీరు, అపజయం, విఫలమైపోవడం, నష్టము చూడటమే నీ బిడ్డలు చూస్తూ వచ్చారు. యేసుక్రీస్తు నామములో ఇక ప్రార్థిస్తున్నాను, వారి జీవితంలో మూయబడిన ప్రతి తలుపులు ఇక తెరవబడును గాక. యేసు నామములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచుకొనును గాక, తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యములు జరిగించండి, ఆశీర్వాదముతో నింపండి, దీవెనతో నింపండి. యేసు నామములో వివాహం విషయమై ద్వారములు తెరవబడును గాక, మూయబడిన ప్రతి తలుపులు తెరుచుకొనును గాక. ప్రమోషన్ విషయమై, ఉద్యోగముల విషయమై, వివాహముల విషయమై, యేసు నామములో గర్భఫల విషయమై మూయబడిన ప్రతి తలుపులు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. తెరవండి ప్రభా, ఆశీర్వాదముతో నింపండి. ఈ వాగ్దానం, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితం నెరవేర్పు జరుగును గాక. ఈ దినమంతా క్షేమంగా కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ నెల 30వ తారీఖున అనగా చివరి రోజున రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని మయం ప్రత్యక్ష మందిరంలో జరగబోతుంది. అక్కడ ఈ యొక్క హోల్ నైట్ ప్రేయర్లో ప్రసంగించడానికి ప్రవక్త నాయిన్ జాషువా గారు ఏలూరు నుంచి రాబోతున్నారు. మేము కూడా పరిచర్య చేస్తాం. సో తప్పకుండా మీరందరూ కూడా హోల్ నైట్ ప్రేయర్లో పాల్గొని ఆశీర్వాదం పొందుకోగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.